ఆర్టీసీ జేఏసీ నేతలతో అధికారుల కమిటీ చర్చలు వర్కౌట్ కాలేదు. ఆర్టీసీ విలీనం మినహా మిగతా సమస్యల పరిష్కారానికి సర్కార్ సిద్ధంగా ఉందని తెలిపింది అధికారుల కమిటీ. ఇందుకోసం 4 వారాల గడువు కోరింది కమిటీ. దీనికి జేఏసీ నేతలు ఒప్పుకోలేదు. ఈ అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిచిపోనున్నాయి. సమ్మె నోటీసులు ఇచ్చి 41 రోజులైందని, ప్రభుత్వానికి తమ డిమాండ్లు వినిపించామన్నారు ఆర్టీసీ జేఏసీ నాయకులు. ఐఏఎస్ అధికారుల కమిటీ వేసి చర్చలనడం కరెక్ట్ కాదన్నారు. చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. అర్ధరాత్రి నుంచే సమ్మెకు వెళ్తున్నామని, ఎవరి ఒత్తిళ్లకు మేము తలొగ్గమన్నారు జేఏసీ నాయకులు. ప్రభుత్వ యాజమాన్యాలకు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. మరి 41 రోజు ఈ రోజు వరకు ఈ 41 రోజు ఇన్ని రోజులు చర్చలకు పిలువని ప్రభుత్వ యాజమాన్యం ఈరోజు రేపు సమ్మెకు పోతామనగా ఈరోజు చర్చలకు పిలిచిందే. చర్చలకు పిలితే మేమంతా ఈరోజు ప్రధాన సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి, మా కార్మికులకు న్యాయం దొరుకుతుందని చెప్పేసి ఆశించాం. మేమెంతో విశ్వాసంగా చర్చలకు వెళ్ళాం. చర్చలకు పోయిన తర్వాత వారంతా మా సమస్యలు మొత్తం సమాధానంగా వినడం జరిగింది. మేము కూడా అన్ని విధాలుగా వివరించడం జరిగింది. ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి హామీలే, కొత్త హామీలు కావని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. గత 2025లో మే 7న సమ్మెకు పోతున్న సమయంలో ఇదే మన రవాణా శాఖ మంత్రి గారు ఇదే సెక్రటరియట్లో పిలిచి మాతో ఈ అంశాలన్నింటినీ చర్చించి మరి పరిష్కారం చేస్తాం, వాయిదా వేసుకోమని చెప్పడం జరిగింది. ఇప్పుడు సంవత్సరం కావచ్చినప్పటికీ ఈ రోజు వరకు కూడా సమస్యలు పరిష్కారం కాకపోవడం వలన మళ్ళీ మేము సమ్మె నోటీసు మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సంవత్సరం తర్వాత వాయిదా వేసుకొని సంవత్సరం గడువు ఇచ్చినప్పటికీ ఆ గడువు సరిపోదన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు ఐఏఎస్ కమిటీలు వేసి 4-3 కమిటీ వేసి 4 వారాలు మీరు గడువు ఇవ్వండి, ఆ తర్వాత మేము ఈ కమిటీ మీ సమస్యలను ప్రభుత్వానికి నివేదించి ఆ తర్వాత పరిష్కార మార్గం చూస్తామని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. మేము పెట్టిన డిమాండ్లను విన్న తర్వాత మేము ఒక్కటే చెప్పాం, ఇవి కొత్త డిమాండ్లు కాదు, మేము కొత్త డిమాండ్లు కాదు, ఇవి మీరు కొత్తగా చర్చించడం అవసరం లేదు. ఇవి గత 5-6 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు, ఇవి గతంలో హామీ ఇచ్చినటువంటి సమస్యలే. కాబట్టి ప్రధాన అంశాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలే, ప్రభుత్వంలో విలీనం, తర్వాత 2021 వేతన సవరణ, కార్మిక సంఘాలకు ఎన్నికలు, తర్వాత ఈ ఎలక్ట్రిక్ బస్సులను మరి ఆపాలి, తర్వాత ఇతర జోన్లకు ఏదైతే బదిలీలు చేస్తారో ఆ బదిలీ దాన్ని మీరు క్యాన్సిల్ చేసుకోవాలి. రకరకాల అంశాల మీద మీరు ఇప్పుడే మేము ప్రకటించాలి, లేకపోతే కార్మికులంతా అసంతృప్తి అశాంతిలో ఉన్నారని చెప్పినప్పటికీ వాళ్ళు మా మాట వింటే వినండి, లేకపోతే లేదన్నట్టుగా ప్రవర్తించి మరి ఐఏఎస్ కమిటీ వాళ్ళు మరి సమావేశం నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మేము గత్యంతరం లేని పరిస్థితిలో, విధులేని పరిస్థితిలో మళ్ళీ మేము అంటే ఈ సమ్మెను చేయించడానికి ఈ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఈ చర్చలను కమిటీల పేరుతో కాలయాపన వేసినట్టుగా మేము భావిస్తూ ఈరోజు 32 డిమాండ్ల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కార్మిక వర్గం అంతా సమ్మెలో రేపటి నుంచే పాల్గొనవలసిందిగా జేఏసీ పిలిపిస్తున్నది. ఈరోజు అర్ధరాత్రి 21వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల తర్వాత మొదటి డ్యూటీ నుంచి మరి మా జేఏసీ కమిటీగా నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి రేపు సమ్మె యథాతథంగా ఉంటుంది, ఎవరి మాట వినవలసిన లేదు. కాబట్టి కార్మికులంతా ఎవరు భయపెట్టించినా, ఎవరు ఎన్ని ఇబ్బందులు చేసినా మీరు మొక్కబోని ధైర్యంతో ఈ సమ్మెలో విరోచితమైనటువంటి పోరాటానికి మీరంతా సిద్ధమై మన న్యాయమైనటువంటి డిమాండ్లను సాధించుకునేంత వరకు సమ్మెను కొనసాగించవలసిందిగా, పోరాటాన్ని కొనసాగించవలసిందిగా జేఏసీ నాయకత్వం మీకు పిలిపిస్తున్నది. ఆర్టీసీ ఉద్యోగుల కోరికలు తీరుతాయని చెప్పి యాజమాన్యం పిలుపునిచ్చిందని, మరి 7 సంవత్సరాల తర్వాత మొదటిసారి చర్చలు పెట్టి చర్చల్లో కూడా కాలయాపన చేసి మళ్ళీ అదే పాట పాడి ఇవాళ ఎవరు కూడా గవర్నమెంట్ రాకుండా కేవలం 5 ఐఏఎస్లతోటి కమిటీ వేసి ఆ కమిటీ ఇవాళ వచ్చేసి 4 మాసాల వరకు మాకు 4 వారాలు మాకు టైం ఇవ్వండి, ఈ లోపల మేమంతా కూడా మాట్లాడి గవర్నమెంట్కి పెడతాం అంటే అప్పటి వరకు గవర్నమెంట్కి ఇస్తే ఏం చేస్తారనేది వాళ్ళు చెప్పట్లేదు. మేము ఒకటే చెప్పినాం, ఇవాళ ఇప్పటికే కార్మికులంతా అసహనంతో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, నిర్బంధంలో ఉన్నారు. తర్వాత ఇవాళ సమ్మెకి నివారణ చర్యలు చేపట్టండి, మీరు ఇప్పటికైనా టైం ఉంది. ఇవాళ ఏది పెద్ద గొంతెమ్మ కోరికలు కాదు, ప్రభుత్వం విలీనం అనేది ఆల్రెడీ అక్కడ చట్టమైంది. అపాయింటెడ్ డే
మీరు వచ్చే ఫస్ట్కి ఇవ్వండి, ఇచ్చి ఇవాళ అప్పటి వరకు ఈ చట్టం చేస్తే అయిపోతుంది, వాళ్ళకి చేయాలనుకుంటే మరి అపాయింటెడ్ డే కూడా ఇవ్వలేకపోతే యూనియన్లు అందరికి ఇచ్చిన తర్వాత యూనియన్లు రెస్టోర్ అని ఒక మాట చెప్తే రెస్టోర్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇది పెద్ద కమిటీలు వేసి కాలయాపన చేసి వీటన్నిటి మీద పెద్ద నివేదికలు ఇవ్వాల్సినటువంటి సమస్యలు కావు. 32 సమస్యలు కూడా క్లియర్గా అన్నీ తెలిసినాయే. ఆర్టీసీలో పడుతున్న ఇబ్బందులు కష్టాలు నిర్బంధంలో ఉన్నాయి కాబట్టి కావాలని చెప్పినాం. ఏదైతే ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిందో అదే అంశాల మీద ఉన్నాం. ఈ 2.5 సంవత్సరాలైనా మేనిఫెస్టోలో పెట్టిన అంశాల మీద ఇవాళ ప్రభుత్వం దిగిరాక ఏదో కాలయాపన చేసే ప్రయత్నం చేసింది కాబట్టి సమ్మెకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇలా ఎవరు కూడా కార్మికులందరికీ మేము పిలుపునిస్తున్నాం జేఏసీగా, ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దు, ఎవరు ఉద్యోగాలు పోతాయని ఇంకా రకరకాలుగా చెప్తారు. ఏది చెప్పినా వినకుండా సమ్మె చేసి 32 సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెలో ముందుందాం, సమ్మెని కంటిన్యూ చేద్దాం. భయపడకుండా ఇవాళ తాడో పేడో చివరి పోరాటం అన్నాం. ఇవాళ విజయాన్ని ముద్దాడే వరకు సమ్మె చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కార్మికులంతా సమ్మెలో పార్టిసిపేట్ కావాలని చెప్పి అందరికి పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు దాదాపుగా 3 గంటల పాటు ఐఏఎస్ అధికారులు, మేనేజింగ్ డైరెక్టర్ యాజమాన్యం, మరి లేబర్ కమిషనర్ దగ్గర కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల 3 గంటల పాటు ఇబ్బందుల పట్ల మరి వారికి పూసగుచ్చినట్టు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ప్రభుత్వం పక్షాన, కమిటీ పక్షాన ఎన్ని చెప్పినా కానీ వారు వినకుండా ఏదైతే ఒక నెల సమయం అయితే 4 వారాల సమయం అయితే అడిగారో మరి ఆ సమయము వారు ఇంకా కాలయాపన చేసే రకంగా మరి ఉన్నది. కాబట్టి మరి ఇప్పటికిప్పుడు ₹1 ఖర్చు లేని సమస్యలు కూడా పరిష్కారం చేయమంటే కూడా వారు మరి ఖచ్చితంగా మరొక నెల రోజులు టైం ఇవ్వమన్నారు. కాబట్టి మరి వారికి నెల రోజులు మరి ఇన్ని రోజులు టైం ఇచ్చినప్పటికి కూడా ఈ పోరాటం అనేటువంటిది 2025 నుంచి జరుగుతుంది. మరి ఇప్పటికి కూడా 40 రోజుల నుంచి మరి కొత్తగా ఈ సంవత్సరం కూడా నోటీస్ ఇచ్చాం. మరి ఇంత సమయం ఇచ్చినప్పటికి కూడా ఇంకా సమయం అడుగుతూ ఉన్నారు. మరి సరైనది కాదు. ఇప్పటికిప్పుడు ఏమైనా అంశాలు మరి కొన్ని పరిష్కరించండి, ఇంకా ఏమన్నా ఉంటే ప్రభుత్వంతో డిస్కస్ చేయండి. డిస్కస్ చేసి మరి 4 వారాల తర్వాత అన్నారు కాబట్టి సమయం తీసుకోవాలని చెప్పడం జరిగింది. కానీ మీరు ఏదైతే ఆలోచించుకొని ఏదైతే మేము చెప్తా ఉన్నాం అనేటువంటిది చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడ ఏదైతే మనం జేఏసీ నిర్ణయం తీసుకున్నదో రేపు ఉదయం ఫస్ట్ నుంచి సమ్మె చేయాలనుకుంటుందో సమ్మె యథాతథం ఉంటుంది. కాబట్టి కార్మికులు సమ్మెలో పాల్గొని మరి సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒక అవకాశం ఉంది. ఇంకా 4 గంటల టైం, 3 గంటల టైం ఉంది. 3 గంటల గతంలో కూడా అర్ధరాత్రి చర్చలు జరిగిన రోజులు ఉన్నాయి. కాబట్టి 3 గంటలలో మరి ముఖ్యమంత్రి గారే స్వయాన చొరవ తీసుకొని సమ్మెను నివారించడానికి ప్రయత్నించాలి తప్ప ఇప్పుడు వేసినటువంటి కాలయాపన కమిటీతోటి ఏది కాదని మాకు ఇప్పుడు అర్థమైంది. 3 ఐఏఎస్ఆర్లు, మా ఆర్టీసీ ఎండి 4తోటి కమిటీ వేసారు. ఇది కాలయాపన కమిటీ. మేము గొంతమ్మ కోరికలు ఏం కోరలేదు. మీరు మేనిఫెస్టో పెట్టిన డిమాండ్లే మేము నెరవేర్చమన్నాం. ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లలో లేని విధంగా ఆర్టీసీలో బ్రెడ్ విన్నర్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అందరూ కలిసి కూడా 32 డిమాండ్లలో ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలేదు. కాబట్టి మేము ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి కంటిన్యూగా సమ్మె చేస్తూ ఉన్నాం. కార్మికులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అవుట్సోర్సింగ్ వాళ్ళు కానీ, బ్రెడ్ విన్నర్ స్కీమ్ వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా కాంట్రాక్టు బస్సులు, ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్లు కూడా ఈ సమ్మెలో పాల్గొనవలసిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేమెంతో కొండంత ఆశతో రావడం జరిగింది. మరి ఇక్కడ వచ్చినాక ఏదైతే 4 ఐఏఎస్ల కమిటీ ఉందో మరి ఆ కమిటీ ముందు మా బాధ చెప్పినాక మాకు అర్థమైంది ఒకటే, ఈ ప్రభుత్వం కావాలని మన సమ్మెలోకి పంపించే ప్రయత్నం చేస్తుంది అనేది డైరెక్ట్గా మేము వాళ్ళ ముఖం ముందే చెప్పినాము. 4 ఐఏఎస్ ఆఫీసర్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు మీరు తలుచుకుంటే ఏ సమస్య అయినా పరిష్కారం అయితే అవి కూడా మీరు చేయకపోతే ఇంకా మాకేముంటుంది. కాబట్టి యథావిధిగా మేము సమ్మెను కొనసాగిస్తాము. మా సమస్యల్ని పరిష్కారమయ్యేంత వరకు ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులు, సూపర్వైజర్లు, మెకానిక్లు అందరికీ కూడా మేము మనసు పూర్తిగా తెలియజేస్తాం. మీరందరూ బయటకు వచ్చి సమ్మెకు మద్దతు ఇవ్వండి. మన హక్కులను మనం కాపాడుకుందాం. ఆఖరి టక్క విజయం పక్క అనేదాకా మనం ఎవరం కూడా డ్యూటీలో పోదు. జేఏసీ ద్వారా మనకు ఏదైతే విజయం వస్తుందో ఆ రోజే డ్యూటీలో పోవాలి, ఎంత కాలమైనా పర్లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటున్న సీఐ, ఎస్ఐలను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు.
తాండూరుకు చెందిన షేక్ ఇర్షద్ భార్య అత్తింటి వారు వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిపై 498 కేసు నమోదు చేశారు వికారాబాద్ మహిళా సీఐ సరోజ. నిందితులకు స్టేషన్ బెయిల్ ఇస్తామని 60,000 రూపాయలు డిమాండ్ చేశారు పోలీసులు. దీంతో బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. సీఐ ఎస్ఐలు 20,000 లంచం తీసుకుంటుండగా అరెస్టు చేశామని చెప్పారు ఏసీబీ అధికారులు. వికారాబాద్ పోలీస్ స్టేషన్తో పాటు సీఐ సరోజ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించింది ఏసీబీ. ఉమెన్ పోలీస్ స్టేషన్ వికారాబాద్లో ఆయన పైన ఒక వ్యక్తి ఇప్పుడు తాండూరులో ఉంటారు. ఆయన పైన కేసు పెట్టడం జరిగిందని చెప్పేసి అక్కడ పోలీస్ స్టేషన్కి పిలిపించడం జరిగిందని చెప్పాడు. ఏమైంది అని అంటే ఈ పోలీస్ స్టేషన్లో ఆయన పైన ఒక 498 కేసు అంటే ఐపీసీలో రిజిస్టర్ చేశారు, అది పాతకాలంది, దాంట్లో మీరు రండి అని చెప్పారంట. సరే ఇక్కడికి వచ్చి చూస్తే అది హరాస్మెంట్ కింద అతని పైన ఒక కేసు రిజిస్టర్ అయింది. అది వాళ్ళ వైఫ్ ని సతాయిస్తూ హరాస్మెంట్, ఫిజికల్ అండ్ మెంటల్ హరాస్మెంట్ చేసినారని చెప్పేసి దాంట్లో ఒక కేసు రిజిస్టర్ చేశారని 498 కింద అని చెప్పేసి అతనికి చెప్పడం జరిగింది. దాని తర్వాత అతనితో పాటు అతనికి వాళ్ళ మదరు ప్లస్ సిస్టర్స్ పైన కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. టోటల్ 6 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఇస్తే ఆ 6గురికి కలిపి నోటీసెస్ ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పి అతను మాకు చెప్పాడు. 60,000 రూపీస్లోంచి ఇతను రిక్వెస్ట్ చేయగా 40,000 రూపీస్కి ఒప్పుకోవడం జరిగింది. ఈ 40,000 రూపీస్ లంచంగా డిమాండ్ చేయడం జరిగిందని చెప్పేసి ఎవరు అని అంటే ఇక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ గారు సరోజ గారు, తర్వాత ఎస్ఐ రాణి గారు ఇద్దరు కలిసి 40,000 రూపాయలు డిమాండ్ చేశారు. తన విధిలేని పరిస్థితుల్లో ఒక 20,000 రూపాయలు ఆల్రెడీ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పేసి ఇంకో మిగతా 20,000 తర్వాత ఇవ్వమని చెప్పానంటే అతని దగ్గర ఉన్న 20,000 రూపాయలు సర్దుబాటు చేసినాను, ఇంకా మిగతా 20,000 రూపాయలు నా దగ్గర సర్దుబాటు కాలేదని చెప్పడం జరిగింది. ఆ యొక్క కంప్లైంట్ని మేము రిజిస్టర్ చేసుకున్నాము. రిజిస్టర్ చేసుకున్న తర్వాత వెరిఫై చేసుకున్న తర్వాత కొంచెం ఎవిడెన్సెస్ అవి కూడా మాకు లభ్యం అవడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఇక్కడ వచ్చేసి ఆ ప్రాసెస్లో ఎంక్వైరీ చేస్తున్నామండి. దాంట్లో సరోజ గారిని ప్లస్ ఈ రాణి గారిని ఇద్దరిని విచారణ చేస్తున్నాం. ఏం జరుగుతుందంటే ఇక్కడ మాత్రము జనాలకు అన్యాయం తప్ప న్యాయం జరగొచ్చింది. ఎందుకంటే నేను ఎంతో రిక్వెస్ట్ చేసిన ఆమెతోని, మేడం ఒకసారి కౌన్సిలింగ్ చేయండి, ఇక్కడ ఇలాంటి కేసులు బుక్ చేస్తే ప్రాబ్లం అవుతుంది మేడం చెప్తే ఆమె చేయకుండా కేసు బుక్ చేసిన 2 రోజులని నా భార్య మళ్ళీ నాకు నా ఇంటికి రిక్వెస్ట్ చేసిన ఇంటికి వచ్చింది. మనం 2 రోజుల్లో నా భార్య ఇంటికి వచ్చినప్పుడు నువ్వే 2 రోజులు కౌన్సిలింగ్ చేసి ఉంటే ఆ కేసు బుక్ కాకుంటే కదా. అంటే ఇప్పుడు నా మీద కేసు బుక్ అయ్యి నా హిస్టరీలో కేసు ఉంటుంది కదా, అంటే నాకు అన్యాయం జరిగినట్లనే కదా. మేడ్చల్ జిల్లా నిజాంపేటలో అక్రమార్కుల నుంచి హైడ్రా కాపాడిన భూమిని బీసీ హాస్టల్కు కేటాయించారు అధికారులు. దీంతో బీసీ హాస్టల్ నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి. హైడ్రా కాపాడిన భూములను ప్రజా ప్రయోజనాలకు వినియోగిస్తామని ఇదివరకే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. దీంతో హైడ్రా రెవెన్యూ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు స్థానిక ప్రజలు. నిజాంపేటలో ఈ స్థలం ఏదైతే ఆక్రమణలో గురైందో 334లో 2022 నుండి మేము కలెక్టర్కి, ఎంఆర్ఓకి, తర్వాత హైడ్రాకు ఫిర్యాదు చేసుకుంటూ రావడం జరిగింది. దానిలో భాగంగా కొంత కబ్జాలు కూల్చివేసినా కూడా మళ్ళీ నిర్మాణాలు వచ్చినాయి. మిగిలిన స్థలమైన కాపాడాలని హైడ్రా కానీ కన్నా రెవెన్యూ అధికారులు, కలెక్టర్ వీళ్ళ కృషి వల్ల ఈరోజు ఈ స్థలానికి హైడ్రా ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఫెన్సింగ్ వేయడమే కాకుండా తక్షణమే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ వీళ్ళంతా కూడా కలెక్టరు దీన్ని ఒక హాస్టల్ కోసం కేటాయించడం జరిగింది. నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ పక్కనే కూడా మళ్ళీ ఒక స్కూల్ హాస్టల్ కోసం నిర్మాణం కోసం దాన్ని కూడా అలాట్ చేయబోతున్నారు. ఈ విధంగా ప్రభుత్వ స్థలాలు రెవెన్యూ అధికారుల కృషి వల్ల, హైడ్రా ఫెన్సింగ్ వల్ల ఏదైతే స్థలాలు కాపాడబడినాయో వాటిని ప్రజా అవసరాలకు కేటాయించడం వల్ల మరొకసారి కబ్జాలకు గురి కాకుండా ఉంటాయి. ఈ విధంగా ప్రభుత్వ స్థలాలు కాపాడడంలో మేము జరిపిన పోరాటం ఈరోజు కార్యరూపం కలిసి ప్రజలకు ఉపయోగానికి వస్తున్నందుకు సంతోషం. దీనికి ప్రభుత్వ భూములు ప్రజా అవసరాలకి కాపాడి ప్రజా అవసరాలు వినియోగిస్తున్న ఇటు రెవెన్యూ అధికారులు కానీ అటు హైడ్రా కానీ. జేఈ మెయిన్స్ లో రిజనెన్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని తెలిపారు ఆ సంస్థ డైరెక్టర్ పూర్ణచంద్రరావు. ఆల్ ఇండియా ర్యాంకు 12తో పాటు టాప్ 1000లో విద్యార్థులు చోటు సంపాదించారన్నారు. అధిక సంఖ్యలో విద్యార్థులు 99% సాధించారని తెలిపారు. హైదరాబాద్ మాదాపూర్లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సత్కరించారు. ఫిజిక్స్లో 100% సాధించిన సాకేత్ రెడ్డికి ₹1,00,000 నగదు బహుమతి అందజేశారు డైరెక్టర్ పూర్ణచంద్రరావు.
teachers who helped me through this journey, especially Lakshman sir, Govind sir, Satyanarayana sir, Jas sir, Poorna sir, Naveen sir. Followed by Amarendra Nayak from Habsiguda campus, upcoming Vivaswat in the physics. Congratulations, Saket. From K3. నిన్న రిలీజ్ అయినటువంటి జేఈ మెయిన్ 2026 ఫలితాల్లో రెసిడెంట్స్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ముఖ్యంగా మాకు చాలా హ్యాపీగా ఉన్నటువంటి విషయం ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి క్యాంపస్ నుంచి కూడా రెసిడెంట్స్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి క్యాంపస్ నుంచి కూడా టాప్ రిజల్ట్స్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఓవరాల్గా మా దగ్గర నుంచి ఆల్ ఇండియా ర్యాంక్ 12 అనేటటువంటిది హైయెస్ట్ ర్యాంక్గా ఉండడం, దాంతోపాటు దాదాపుగా 94 మంది విద్యార్థులకు జేఈ మెయిన్ 2026లో 99% కంటే పైగా స్కోర్ రావడం, దాదాపుగా 800 మందికి పైగా విద్యార్థులకు వేరే సబ్జెక్ట్లో 99% కంటే ఎక్కువ స్కోర్ రావడం, దాదాపు 1000 లోపల 17 మంది రెసిడెంట్స్ విద్యార్థులు ఉండడం. అండ్ మాకు ఇన్ని ఇయర్స్లో కూడా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ బెటర్గా రిజల్ట్ రావడం, ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇంప్రూవ్ అవడం చాలా హ్యాపీగా ఉంది. కన్సిస్టెంట్గా 2 ఇయర్స్ పాటు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ రన్ చేయడం, ఇంటర్మీడియట్తో పాటు జేఈ ఎగ్జామ్కి కూడా ప్రిపేర్ అయ్యేలా చేయడం, అండ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ట్రెమెండస్గా హార్డ్ వర్క్ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల ఇటువంటి రిజల్ట్స్ అనేది సాధ్యమైనది. అండ్ జేఈ మెయిన్ అయినటువంటి ఎగ్జామ్ 15 లక్షల మంది రాసేటువంటి ఎగ్జామ్లో ప్రతి ర్యాంకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క మార్కుకి దాదాపుగా 4500 నుంచి 5000 ర్యాంకులు మారేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మా స్టూడెంట్స్ ఇంత ఎక్స్ట్రీమ్లీ గుడ్గా పర్ఫామ్ చేయడం, అండ్ ఇంకొక 1 మంత్లో జరగబోయేటటువంటి జేఈ అడ్వాన్స్డ్లో కూడా ఇదే విధంగా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్కి నెక్స్ట్ రాబోయేటటువంటి స్టూడెంట్కి రోల్ మోడల్గా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. I'm very thankful to all Resonance team, first of all, for giving me admission here. It is very helpful to shape my future, and here faculty is very nice. By the way, I'm from Maurya 2 campus. Here in the Resonance, I mostly like to advise that here in the Resonance material is very nice, so it is very helpful to student to prepare for JEE Advance or Mains. So finally I want to congratulate each and everyone here in the Resonance family. All the HPS integrated teachers, Abhideep sir, Harsh sir and Pratyush sir, who has been guided him throughout 2 years, and not only during the teaching time but also personally they have always made sure they called, they have guided him, and also at one point of time Jasa has given him special coaching in K2 where Lakshman sir, Satyanarayana sir, Govind sir, many others sir, Adip sir, I think they kept guiding him. So I would really like to offer my gratitude, sincere gratitude to help somebody going through this phase, and I'm really hoping for such support for JEE Advance also. Thank you sir. My teachers who helped me through this journey, especially Lakshman sir, Govind sir, Satyanarayana sir, Jas sir, Poorna sir, Naveen sir, I thank all of you. Thank you. ఐఐటి జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారన్నారు ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. వివిధ కేటగిరీలలో అత్యున్నత ర్యాంకులు సాధించారని తెలిపారు. శ్రీ పార్దీష్ ఆల్ ఇండియా 29వ ర్యాంకు సాధించారని చెప్పారు. 1000 లోపు 14 ర్యాంకులు, 2000 లోపు 18 ర్యాంకులు, 5000 లోపు 35 ర్యాంకులు సాధించారని తెలిపారు. 450 మంది విద్యార్థులు ఐఐటి అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారన్నారు నరేందర్ రెడ్డి. ఫలితాలు విడుదల కావడం జరిగింది. మరి ఎప్పుడెప్పుడా వస్తున్నాయి అనేది ఇందులో ముఖ్యంగా మరి మన తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే మన దగ్గర ఎన్ఐటి వరంగల్ కూడా ఒకటి ఉంది. అందులో 50% సీట్లు మన హోమ్ స్టేట్ అంటే మన తెలంగాణ పిల్లలకు రిజర్వ్ అయ్యి ఉంటాయి. ఇలాగే ఇంకొకటి 20% సీట్లు ప్రతి కాలేజీలో కూడా ఫీమేల్కి, గర్ల్స్కి సూపర్ న్యూమరీ కోటా కూడా ఉండడం జరుగుతున్నది. కాబట్టి
అందరికీ కూడా మరి ఆల్మోస్ట్ ఆల్ సుమారుగా 20,000 25,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరినీ అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఆల్ఫోర్స్లో చూసుకున్నట్లయితే ఇవాళ మరి అద్భుతంగా 29వ ర్యాంక్ ప్రతీష్ తీసుకొని రావడం జరిగింది. అలాగే లక్ష్మీ హాసిని 116 ర్యాంక్ తీసుకొని రావడం జరిగింది. 99.94 పర్సెంటైల్తో అగ్రగామిగా ఉండడం జరిగింది. ఈ విధంగా 13 మంది చిన్నారులు 99% ఎబోవ్ తీసుకొని రావడం జరిగింది. అట్లాగే 1000 లోపల ర్యాంక్ సాధించిన దానిలో 14 మంది చిన్నారులు ఉండడం జరిగింది. ఈ ప్రకారంగా గతంలో సాధించిన దానికంటే ఈసారి ద బెటర్ పర్సెంటైల్ బెటర్ ర్యాంకులు కూడా మేము తీసుకొని రావడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా 23వ తేదీ ఎల్లుండి నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ పరీక్షకి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అవకాశం ఉంది. అల్ఫోర్స్ ఐఐటి నీట్ అకాడమీ నుంచి ఈ సంవత్సరం 475 మంది చిన్నారులు మరి అడ్వాన్స్డ్ పరీక్షకి ఎంపిక కావడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎంపికైన వాళ్ళందరూ కూడా సీరియస్గా అడ్వాన్స్డ్ ప్రిపేర్ కావాలని కోరుతున్నాను. అలాగే మరి వీరందరికీ కూడా జోసా కౌన్సిలింగ్ గురించి అల్ఫోర్స్లో మేము మంచి గైడెన్స్ కూడా అందిస్తుంటాం. దాన్ని ఉపయోగించుకొని మరి మీకు ఏ కాలేజ్ వస్తుంది, ఏ కోర్సు వస్తుందో అనే దానికి కూడా మేము వెంట మీకు గైడెన్స్ కూడా ఇస్తామని చెప్పేసి కూడా తల్లిదండ్రులకు కోరుతున్నాం. My name is Shreyash. I got 2650 rank. I scored 99.83 percentile and I qualified for advance. I want to get good marks in my advance and a lot of contribution from the teachers. Studied a lot and worked hard and looking forward for good rank in advance. I've done my JEE preparation from Alphas IIT Academy. I've secured 99.94 percentile and All India rank of 116. I would like to thank all my teachers for their constant support and guidance. Their motivation has made it all. I would like to thank our beloved chairman sir, all the faculty. They have encouraged me a lot. In entire 2 years, they have helped me a lot to secure this rank, and I have qualified for advanced exam too. And I'm trying very hard to secure JEE advanced rank. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో నేషనల్ పబ్లిక్ రిలేషన్స్ డే వేడుకలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. రిటైర్డ్ జడ్జి రజని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా చేస్తున్న కృషిని కొనియాడారు. పబ్లిక్ రిలేషన్ మరింత అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. అన్ని రంగాల్లో పిఆర్ వ్యవస్థ కీలకమన్నారు. ప్రముఖ మెజిషియన్ సామల వేణు ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా పిఆర్ వ్యవస్థ పనిచేస్తుందని చెప్పారు. Opportunity for me personally because they are doing a great job and they are expected to do a better and bigger job than this. ఏంటి అంటే పిఆర్ అంటే ఒకటి కమ్యూనికేషన్ డిసెమినేషనే కాకుండా ద ఇంటెలిజెన్స్ లెవెల్ ఆఫ్ ది సిటిజన్స్ ఆల్సో పెంచే ప్రయత్నంలో హౌ టు అనలైజ్ థింగ్స్, హౌ టు డిజర్న్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ ఇవన్నీ కూడా ప్రాపగేట్ చేయాలని చెప్పేసి నా అభిప్రాయంగా నేను చెప్పడం జరిగింది. సో ఆ దిశగా ఈ పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా పయనిస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇది పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా 1971 స్టార్ట్ చేసి యావత్ భారతదేశంలో మొత్తం అన్ని స్టేట్లలో ఉందని బ్రాంచెస్. సో దీన్ని మేము ఎవ్రీ ఇయర్ ఈరోజు మేము నేషనల్ పబ్లిక్ రిలేషన్ డేగా చేసుకొని పౌర సంబంధాలను ఏ విధంగా ప్రొపగేట్ చేయాలో, అవేర్నెస్ తీసుకురావాలనో అనే దీని మీద మేము చేస్తుంటాం. అంటే ఈ పబ్లిక్ రిలేషన్స్ అనేది ప్రతి మానవుడిలో ఉండాలి. అంటే వాళ్ళకి ఎంత కోపం వచ్చినా, ఎంత ఏమొచ్చినా ఒక స్మైల్ ఇచ్చేసేసి ఆ కష్టాన్ని కానీ ఆ కోపాన్ని కానీ తగ్గించుకుంటే అదే పబ్లిక్ రిలేషన్స్. మనం ఏదైనా ఆఫీసర్కి వెళ్ళినప్పుడు కూడా నాక్ చేసి సార్ కెన్ ఐ కమ్ టు యూ సార్ అని నవ్వినాం అనుకోండి, స్మైల్ ఇచ్చినాం అనుకోండి, ఆడు ఎంత కోపంగా ఉన్నా కూడా ఇమీడియట్లీ విల్ బి కమ్ ప్లీజ్ అంటాడు. దట్ ఈస్ వాట్ పిఆర్. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక మనం పబ్లిక్ రిలేషన్స్ వాళ్ళే ఉంటాయి. సో అది ఈరోజు మేము అందరం అవేర్నెస్కి తీసుకొచ్చుకొని యావత్తు ప్రజానికానికి పౌర సంబంధాలు అంటే ఏంటో తెలియపరచడం కోసం ఇది చేస్తాం. అంటే మా పిఆర్ ప్రొఫెషనల్స్ మా ఉద్దేశం అంటే అటు సెంట్రల్ గవర్నమెంట్ అవ్వండి, స్టేట్ గవర్నమెంట్ నుండి వాళ్ళు పెట్టిన ఏమైనా స్పెషల్ స్కీమ్స్ అవనండి, ఒక పాలసీస్ అవనండి, వాళ్ళు డైరెక్ట్గా అవ్వకుండా అంటే త్రూ మీడియా ద్వారా కాకుండా మేము పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ ప్రతి ఇండస్ట్రీకి, ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్కి ఈజ్ అ లైజన్ బిట్వీన్ అంటే ఇట్స్ అన్ లైజన్ బిట్వీన్ అన్ ఆర్గనైజేషన్ అండ్ పబ్లిక్ మాట. రఫ్గా మోర్ దెన్ 5,000 మంది మెంబర్స్ ఉన్నారు. మొత్తం అందరూ కూడా ఈరోజు నేషనల్ ప్రిపరేషన్ అంటే ఇప్పుడు మీడియాను పిఆర్ అంటే ఇద్దరు కూడాను పాలు పంచాలంటే వాళ్ళు. టు ఆల్ ద పిఆర్ ప్రాక్టీషనర్స్ అండ్ గ్రీటింగ్స్ ఆన్ ది అకేషన్ ఆఫ్ నేషనల్ పబ్లిక్ రిలేషన్స్ డే. బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రక్షాళన అవసరమన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. మ్యూల్ అకౌంట్స్తో సైబర్ ముఠాలు కోట్ల రూపాయలను బదిలీ చేస్తున్నారని తెలిపారు. దీన్ని అరికట్టడానికి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాకు లేఖ రాశారు సిపి సజ్జనార్. ఆపరేషన్ యాక్టోపస్లో మ్యూల్ అకౌంట్స్ వినియోగాన్ని గుర్తించారు పోలీసులు.
కేవైసీ ధృవీకరణలో నిర్లక్ష్యం చేయవద్దని, బ్రాంచ్ అధికారుల బాధ్యత ఫిక్స్ చేయాలని ఆర్బీఐకి విజ్ఞప్తి చేశారు సిపి సజ్జనార్. పేద విద్యార్థులు చదువుకుంటుంటే అగ్రకుల నాయకులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. ఫీజు బకాయిలు లేక ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులతో హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో సమావేశం ఏర్పాటు చేశారు. పేద విద్యార్థుల స్కాలర్షిప్లలో స్కామ్లు చేస్తున్నారని ఆరోపించారు ఆర్ కృష్ణయ్య. బకాయిలు ఇవ్వకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాలేజీ యాజమాన్యాలు ఇబ్బందులకు గురవుతున్నారు. పేద కులాల పిల్లలు చదువుకుంటుంటే ఈ ప్రభుత్వంలోని అగ్రకుల నాయకులు ఓర్వలేకపోతున్నారు. అప్పులు తెచ్చినే సరిపోతలేవు, ప్రజలు పన్నులు కట్టినే సరిపోతలేవు. అందుకే తొందర లోపలనే పెద్ద ఎత్తున అవినీతి వ్యతిరేక పోరాటాలు చేయవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాం. తాజా ఉదాహరణ ఫీజుల బకాయిలు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఇప్పటికి 8 మంది చచ్చిపోయారు. ఈ పాపము ఈ హత్య ఇది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్య. ఇది ఇప్పటికి 8 మంది చచ్చిపోయారు. మొన్న మెడికల్ కాలేజ్ విద్యార్థులు కూడా చచ్చిపోయారు. అట్లా రోజుకొకరు చచ్చిపోతారు. అయినా ఈ ప్రభుత్వం దిగి రావడం లేదు. ఎన్నోసార్లు పీస్ఫుల్గా ఇప్పటికీ 80 నుంచి 90 సార్లు కలెక్టరేట్ ముట్టడి, ర్యాలీలు, ధర్నాలు, ప్రదర్శనలు అన్నీ చేసాం. అయినా ఈ ప్రభుత్వం దిగి రావడం లేదు. కలెక్టరేట్ను ముట్టడి, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు ముట్టడి కాదు. అందుకే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ముట్టడిస్తారు. అది పద్ధతి కాదు, మీరు మార్చుకోండి. పిల్లలు ఆవేశంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా చర్యలు తీసుకోవాలి. ప్రతిపక్షాలు కూడా పట్టించుకుంటలేవు. ఏం ప్రతిపక్షాలు ఎందుకు పట్టించుకుంటలేవు? కుమ్మక్కారు. సైబర్ క్రైమ్ నెట్వర్క్ ను ఛేదించామని తెలిపారు డీసీపీ అరవింద్ బాబు. 9 రాష్ట్రాలను పోలీసులతో సమన్వయం చేసుకుని 52 మందిని అరెస్టు చేశామన్నారు. నిందితుల్లో 32 మంది బ్యాంక్ అధికారులు, మ్యూల్ అకౌంట్ హోల్డర్లు, మధ్యవర్తులు ఉన్నారని తెలిపారు. ఈ అకౌంట్లతో పెట్టుబడి, ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ చేశారన్నారు. అపరిచిత కాల్స్, లింక్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబుతో ధన్రాజ్ ఫేస్ టు ఫేస్. అనుగుణంగా కూడా సైబర్ నేరగాళ్ళు రోజుకో కొత్త పంథాలో కూడా మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే హైదరాబాదు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఆక్టోపస్ 2.0 తోటి కూడా 9 రాష్ట్రాలలో ఏకకాలంలో దాడులు చేశారు. దాంతోపాటుగాను ఇందులో ముఖ్యంగా చూసినట్టయితే సైబర్ నేరస్తులతోటి బ్యాంకు సంబంధించినటువంటి అధికారులు కుమ్మక్కు కావడం అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా చూసినట్టయితే ఈ మ్యూల్ అకౌంట్ల ద్వారా సైబర్ నేరస్తులు ఎలాంటి ఫ్రాడ్లకు పాల్పడుతున్నారు, ఇందులో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫ్రాడ్స్ ఏమున్నాయి, అదేవిధంగా కేవైసీకి సంబంధించినటువంటి వ్యవహారాలలో బ్యాంక్ అధికారులు ఎలాంటి లూప్ హోల్స్లకు వాళ్ళు విధానాలపైన కూడా సైబర్ క్రైమ్ పోలీసులు పూర్తిగా దృష్టి సారించారు. ఈ క్రమంలోనే మనం సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు ఉన్నారు. సార్, ముఖ్యంగా చూసినట్టయితే ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 అనేది కూడా ఏకకాలంలోనే 9 రాష్ట్రాలలో చేయడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ఇది ఈ సంవత్సరము జనవరిలో యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విసి సజ్జనార్ సార్ ఒక ఆక్టోపస్ ఆపరేషన్ ఆక్టోపస్ 1 అనేది ఒకటి స్టార్ట్ చేశాము. అప్పుడు దాదాపు 117 వరకు అరెస్టులు చేశాము అక్రాస్ 16 స్టేట్స్. అప్పుడు 32 టీమ్స్ వెళ్ళాయి ఫీల్డ్లోకి. సో ఇవన్నీ కూడా దేంట్లో భాగం అంటే ఈ ట్రేడింగ్ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అండ్ డిజిటల్ ఫ్రాడ్ సంబంధించిన కేసులు తీసుకొని దాంట్లో ఎక్కువగా అమౌంట్స్ అంటే ఈ ఫ్రాడ్ అమౌంట్స్ ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ అయినాయని ఒక 151 మ్యూల్ అకౌంట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ అకౌంట్స్ హోల్డర్స్ని, తర్వాత ఆ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి ఎవరు సహకరించారు అనే దాని మీదే ఈ ఆపరేషన్ ఆక్టోపస్ అనేది స్టార్ట్ అయింది. సో అప్పుడు స్టార్ట్ అయినది ఇప్పుడు కంటిన్యూషన్గా అప్పుడు ఆక్టోపస్ 1.0 అవుట్కమ్ని, తర్వాత అప్పుడు మాకున్న అబ్జర్వేషన్స్, తర్వాత అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఆక్టోపస్ 2.0ని స్టార్ట్ చేసాము. అది ఈ నెల స్టార్ట్ చేసాము. 1 వీక్లో వీ కండక్టెడ్ దట్ ఆపరేషన్. అది 9 స్టేట్స్లో 16 టీమ్స్ వెళ్ళినాయి ఈసారి. సో దీంట్లో ఇప్పుడు మనం కండక్ట్ చేసిన దాంట్లో 52 మెంబర్స్ని అప్రెంట్ చేయడం జరిగింది.
దీంట్లో కూడా ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి సహకరించిన వాళ్ళు బ్యాంకర్స్, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన బ్యాంక్ ఎంప్లాయీస్ని మనము అప్రెండ్ చేయడం జరిగింది. బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం అనుకోవాలా, లేకుంటే వీళ్ళు కావాలని కూడా ఇందులో వాళ్ళ మోటో కూడా ఉందా? నిర్లక్ష్యం ఉంది. తర్వాత కొంతమంది అకౌంట్ హోల్డర్స్తో కుమ్మక్కయ్యారు, అది కూడా ఉన్నది. సో మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నది. ఆ ఎవిడెన్స్ ప్రకారమే మనము వాళ్ళని మీద లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరిగింది. దాదాపు సుమారుగా 32 మంది బ్యాంక్ అధికారులు ఇందులో ఫ్రాడ్లకు పాల్పడ్డారనేది కూడా ఎవిడెన్స్ మీరు కలెక్ట్ చేశారు. దాంతోపాటు బ్యాంకులో ముఖ్యంగా చూసినట్టయితే ఎవరైతే కస్టమర్ ఉంటారో వాళ్ళ సొమ్ము భద్రమేనా అనే క్వశ్చన్ ఏర్పడుతుంది. దీనిపైన మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా బ్యాంక్స్ అనేది పబ్లిక్ మనీకి కస్టోడియన్స్ వాళ్ళు. అది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ మనీ విషయంలో అజాగ్రత్తగా ఉంటే వాళ్ళకు కూడా లీగల్గా బద్దులవుతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు లీగల్ బైండింగ్ అవుతారు. కాబట్టి ఇదంతా కూడా పబ్లిక్ మనీ సంబంధించింది, కస్టోడియన్స్. కాబట్టి వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీ కూడా జాగ్రత్తగా రూల్స్ ప్రకారము చేయాలి. రూల్స్ ప్రకారం చేయకుండా నామ్స్ని ఉల్లంఘించేసి, ప్రొసీజర్స్ని ఉల్లంఘించేసి నెగ్లిజెంట్గా బిహేవ్ చేస్తే ఆ తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ వల్ల ఏదైనా ఫ్రాడ్ జరగటము, పబ్లిక్కి నష్టం జరగటం అయితే మాత్రం చట్టరీత్యా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ప్రతి కస్టమర్కి కేవైసీ ఉంటుంది, కానీ ప్రతి కేవైసీని కూడా పూర్తిగా సైబర్ నేరస్తులకు ఎలా చేరవేశారు? అంటే ఇది కేవైసీ సైబర్ నేరస్తులకు చేరవేసింది కాదు. దీంట్లో ఏంటంటే అకౌంట్ ఓపెనింగ్కి సంబంధించిన వీళ్ళ యొక్క విల్ఫుల్ నెగ్లిజెన్స్ ఉండటము, తర్వాత కొన్ని సందర్భాలలో అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎవరైతే అప్లికేషన్ పెడతారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని సరిగ్గా వెరిఫై చేయకుండా జస్ట్ లైక్ దట్ వెరిఫై చేసి అది నిజం కరెక్ట్గా ఉన్నా లేకపోయినా కానీ ఉన్నట్టు రాసి అకౌంట్ ఓపెన్ చేయడానికి వీళ్ళు సహకరించారు. ఈ విధంగా వీళ్ళు ఫ్రాడ్స్టర్స్కి హెల్ప్ చేశారు. సైబర్ నేరగాళ్ళు చూసినట్టయితే మీరు 2.0 ఆక్టోపస్ ఆపరేషన్ చేపట్టినప్పుడు 9 రాష్ట్రాలు ఉంటున్నారు. ఏ రాష్ట్రాలలో వీళ్ళు ప్రధానంగా ఉన్నారు? వీళ్ళు ఇప్పుడు మనము వెళ్ళింది మహారాష్ట్ర వెళ్ళాము, తర్వాత కర్ణాటక, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తర్వాత వెస్ట్ బెంగాల్ వెళ్ళారు, బీహార్ వెళ్ళారు, మన వాళ్ళు రాజస్థాన్ వెళ్ళారు. ఇట్లా 9 స్టేట్స్ కవర్ చేసాం. ఇటీవల డిజిటల్ అరెస్టులకు సంబంధించినటువంటి కేసులు కూడా నమోదవుతున్నాయి. వీటి పట్ల ఎలా జాగ్రత్త ఉండాలి? డిజిటల్ అరెస్ట్ అనేది అసలు అది లీగల్ పదమే కాదు. సో అటువంటి ప్రొసీజర్ ఏం లేదు డిజిటల్ అరెస్ట్. ఇదంతా కూడా ఈ ఫ్రాడ్స్టర్స్ విక్టిమ్స్ని గురి చేయడానికి, భయభ్రాంతులు గురి చేయడానికి వాడుతున్న పదం తప్ప దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా కానీ మీకు పోలీస్ అని కానీ, ఈడీ అని కానీ, సిబిఐని కానీ, లేదా వేరే ఏ ఏజెన్సీ అని కానీ ఫోన్ చేసి మీరు మీ ఆధార్ కార్డు, లేకపోతే మీ పాన్ కార్డు, తర్వాత మీ ఫోన్ నెంబరు ఏదో క్రైమ్లో ఇన్వాల్వ్ అయింది, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, డిజిటల్గా అరెస్ట్ చేస్తాము అని చెప్తే నమ్మొద్దు. ఇమీడియట్లీగా ఫోన్ డిస్కనెక్ట్ చేసేసి లోకల్ పోలీస్ స్టేషన్కో లేదా 1930లోకి కంప్లైంట్ చేయాలి. ఆక్టోపస్ 2.0 అనేది కంటిన్యూగా ఉంటుందా, లేకుంటే మీరు ఈ ఆపరేషన్కి మాత్రమే పెట్టారు? ఇది కంటిన్యూ అవుతుంది. బికాజ్ ఇప్పుడు మాకు ఆక్టోపస్ 1.0 తర్వాత 2.0 మీద చేసిన అనాలిసిస్, అబ్జర్వేషన్స్ ఇవన్నీ కూడా మళ్ళీ మేము కొత్తగా అన్నిటిని రివ్యూ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలనేది నెక్స్ట్ టార్గెట్స్ ఫిక్స్ చేసుకొని మళ్ళీ ఇది కంటిన్యూ అవుతుంది. మీరు ఇప్పుడు ఆక్టోపస్ 2.0లో గుర్తించినటువంటి, అంటే ఎవరైతే బ్యాంక్ సంబంధించినటువంటి ఫ్రాడర్స్ పర్సన్స్ ఉన్నారో బ్యాంక్ అధికారులకు మీరు ఎలాంటి సూచన చేస్తారు, హెచ్చరిక చేస్తారు? ఖచ్చితంగా బ్యాంక్ అధికారులు ఇదంతా గమనించాలి. ఎస్పెషల్లీ ద హైయర్ లెవెల్ డెసిషన్ మేకింగ్ ఎవరైతే ఉంటారో. ఎందుకు అంటే ఇది ఇలా జరగటం వల్ల ఒక పక్కన ప్రజలకు నష్టం అవుతుంది, రెండో పక్కన బ్యాంక్ కూడా రెప్యుటేషన్ దెబ్బతింటుంది. కాబట్టి మీరు దృష్టి పెట్టాలి దీని మీద. ఎవరైతే డెసిషన్ మేకింగ్ ఉంటారో బ్యాంకర్స్, బ్యాంక్లో టాప్ లెవెల్ వాళ్ళందరికీ కూడా మేము కూడా చెప్తుంది ఏంటంటే ఇలాంటివి అవకతవకలు ఏమైతే ఉంటాయో మేము కొన్ని ఐడెంటిఫై చేసాము, వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయవచ్చు. రివ్యూస్ చేసుకొని కొత్తగా ఏం ఓపెన్ అయినాయి, అది కరెక్ట్గా వెరిఫికేషన్ అయిందా లేదా రీవెరిఫికేషన్ చేసి ఇట్లా వాళ్ళు కూడా కొన్ని మెకానిజం పెట్టుకొని ఎక్కడైనా తప్పులు ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని సరిదిద్దటమా లేకపోతే వాళ్ళకి మీద యాక్షన్ తీసుకోవడమా చేయాలి. ఇలా చేయకుండా చూసి చూడనట్లు వదిలేస్తే మాత్రం క్రైమ్ పెరుగుతుంది, ఫ్రాడ్స్టర్కి వీళ్ళు హెల్ప్ చేస్తూనే ఉంటారు. సో దానివల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఈ 150 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ సైబర్ నేరస్తుల చేతిలోకి వెళ్ళింది, ఆ అమౌంట్ అంతా సేఫేనా? లేదు, అది ఎప్పుడో బయటకు వెళ్ళిపోయింది చాలా వరకు. బికాజ్ సైబర్ క్రైమ్ అంతా కూడా ఈ మ్యూల్ అకౌంట్స్ ద్వారా ఆన్లైన్ యాక్టివిటీ, ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. వితిన్ సెకండ్స్, వితిన్ అవర్స్, ఫ్యూ మినిట్స్లో మొత్తం కూడా మాయమైపోతుంది. కొంత క్రిప్టో కరెన్సీ కన్వర్ట్ అవుతుంది, కొంత విత్డ్రావల్ అవుతుంది, కొంత వేరే రూట్స్, వేరే అకౌంట్స్ ద్వారా మల్టిపుల్ అకౌంట్స్కి చిన్న చిన్న మొత్తాల్లో ట్రాన్స్ఫర్ అవ్వటం అట్లా జరుగుతుంది. డిఫరెంట్ మెథడ్స్లో అది బ్యాంకింగ్ సిస్టమ్ నుండి బయటకు వెళ్ళిపోతుంది. సో అది మనీ ట్రయల్ చేయటము, తర్వాత హోల్డ్ చేయటం అనేది ఇమీడియట్లీ చేస్తే జరుగుతుంది, కానీ డిలే అయ్యే కొందికి బయటకు వెళ్ళిపోతుంది. జనాలకు ఏం చెప్పాలి?
సైబర్ ఫార్సర్సు, సైబర్ క్రిమినల్సు పబ్లిక్ని మోసగించడానికి రెడీగా ఉన్నారు. ప్రతి అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకుంటున్నారు. పబ్లిక్ని మోసగించడము, వాళ్ళ బ్యాంక్స్లో ఉన్న డబ్బుల్ని దోచుకునే ప్రణాళికలోనే ఉన్నారు. కాబట్టి మీరు ఆన్లైన్ యాక్టివిటీ చేసినప్పుడు కానీ, లేదంటే ఆన్లైన్లో మీకు ఎవరన్నా వచ్చి పలానది ఉంది చేయండి, లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి, ట్రేడింగ్ చేయండి అని చెప్పి ఇటువంటి మాయమాటలు చెప్పి తర్వాత ఇటువంటి అబద్ధపు ప్రకటనలు చేసినప్పుడు వాటిని నమ్మొద్దు. ఆన్లైన్ యాక్టివిటీ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలా, థింక్ బిఫోర్ యూ యాక్ట్. ఎటువంటి అనుమానం ఉన్నా కానీ మీరు 1930లో మీ కంప్లైంట్ రిజిస్టర్ చేయవచ్చు. ఈవెన్ సైబర్ క్రైమ్ అటెంప్ట్ని కూడా రిపోర్ట్ చేయవచ్చు. మీరు ఏదైతే ఆన్లైన్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ కావచ్చు, అదేవిధంగా ఇన్వెస్ట్మెంటుతో పాటుగాను ఇతర సంబంధించినటువంటి డిజిటల్ యాక్టివిటీస్ ఏవైతే చేస్తారో థింక్ బిఫోర్ అలర్ట్ అని మాత్రం సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు చెప్తున్నారు. కెమెరామెన్ సీనుతో ధనరాజ్, V6 న్యూస్. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ను హెచ్సీఏ నిర్లక్ష్యం చేయడంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు టీసీఏ కార్యదర్శి గురువారెడ్డి. టీసీఏతో కలిసి పనిచేయాలని బీసీసీఐ ఆదేశించిన సుప్రీంకోర్టు, బాంబే హైకోర్టు చెప్పినా హెచ్సీఏ పట్టించుకోవడం లేదన్నారు. T20 లీగ్ నిర్వహణ విషయంలో టీసీఏను గుర్తింపు లేని సంస్థ అని హెచ్సీఏ వ్యాఖ్యానించిందని అది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. హెచ్సీఏ అక్రమాలపై టీసీఏ ఫిర్యాదులపైనే సిఐడి విచారణ చేసి నిందితులను అరెస్టు చేసిందని చెప్పారు. తెలంగాణ నుంచి కొన్నేళ్లుగా ఒక్క ప్లేయర్గా నేషనల్స్కి సెలెక్ట్ కాలేదని, ఇది హెచ్సీఏ అవినీతికి నిదర్శనమని చెప్పారు గురువారెడ్డి. 12 సంవత్సరాల నుంచి వందల సార్లు ఉత్తరాలు, ఈమెయిల్లు, మీటింగ్లు, కోర్టు ఆర్డర్లు ఎన్ని జరిగినా కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సోయి లేకుండా పండుకున్నది. కొద్దిగా చలనం వచ్చినట్టు యాక్టింగ్ చేసుకుంటా మళ్ళీ అదే పాత పద్ధతిలో రియాక్ట్ అవుతున్నారు. ముందుగా 2-3 రోజుల క్రితం అనుకుంటా హెచ్సీఏ పేరు మీద ప్రెస్ రిలీజ్ అని ఒకటి వచ్చింది, వాట్సాప్లో సర్క్యులేట్ అయింది. దాన్ని బేస్ చేసుకొని మేము జాగ్రత్త హెచ్చరిస్తున్నాం, మీకు లోకస్ లేదు అంటే పేరు పెట్టలేవాడు. నా పేరు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పేరు పెట్టినా, లేకుంటే వాడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లెటర్ మీద ఈ పలానా వ్యక్తి సెక్రటరీయో ప్రెసిడెంటో సంతకం పెట్టి ఆ ఉత్తరం రాసినా ఈ పార్టీకి క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేస్తుంది. జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ రికమెండేషన్స్ బేస్ చేసుకుని బీసీసీఐ కాన్స్టిట్యూషన్ ఏదైతే మాడిఫై చేయబడిందో, సివిల్ అపీల్ నంబర్ 4235/2014 సుప్రీంకోర్టు మ్యాటర్లో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఇంప్లీడ్ అయ్యి తెలంగాణ క్రికెట్కి అన్యాయం జరుగుతున్నది, తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ డెవలప్మెంట్ జరగట్లేదు, ఇక్కడున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషను హైదరాబాద్ దాటి బయటికి రావట్లేదు అని పదే మేము రిక్వెస్ట్ చేస్తే సుప్రీంకోర్టు ఇక్కడ ఆర్డర్ కాపీ చూపిస్తారండి. బీసీసీఐ ఇచ్చిన ఆర్డర్ ఇది. అంటే సుప్రీంకోర్టు, హైకోర్టులన్నీ తిరిగి మేము అంతకుముందు కొన్ని సంవత్సరాల పాటు ఫీల్డ్ మీద పనిచేసి స్ట్రక్చర్ క్రియేట్ చేసుకొని తెలంగాణలో ఉనికి క్రియేట్ చేసుకుని మాకంటూ ఒక ఉనికి క్రియేట్ చేసుకొని బీసీసీఐ గుర్తింపు ఉత్తర పత్రమే ఇది. పూర్తి మెంబర్షిప్ ఇవ్వలేము, మీరు కొలాబరేట్ కండి 2021 జూలై 11 బీసీసీఐ ఒక ఆర్డర్ ఇచ్చింది, అది హెచ్సీఏకే ఇచ్చింది, మీరు టీసీఏతో కలిసి పనిచేయండి అని. బాంబే హైకోర్టు చెప్తే సపోర్ట్ చేయరు, బీసీసీఐ ఆర్డర్ పాటించరు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ విషయంలో ఇప్పుడు ఒక హాకీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ నిన్ననే బయటకు వచ్చింది. దానిలో ఉన్న విషయం ఏంటంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఆయన ఆర్డర్ ఇస్తే దాన్ని పాటించకపోతే ఎవరు పబ్లిక్ అథారిటీ, పబ్లిక్లీ అకౌంటబుల్ అథారిటీ కానీ ఏదైనా ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు కానీ పబ్లిక్ సంబంధించిన వ్యవహారంలో ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఐదర్ అసోసియేషన్ కానీ ఫెడరేషన్ కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ కానీ హైకోర్టు ఆర్డర్ కానీ పాటించకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ విషయంలో కేసు అవుతుంది, క్రిమినల్ కేసు అవుతుందని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. చాలా డీటెయిల్గా వాళ్ళు అపాలజీ చెప్తే కూడా ఒప్పుకోలే, మీ అపాలజీలో హానెస్టీ లేదు అని చెప్పింది. 2011లో సుప్రీంకోర్టు, 2021లో జూలై 11న సుప్రీంకోర్టు, బాంబే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లు బేస్ చేసుకొని బీసీసీఐ ఇచ్చిన ఆర్డర్ను కంటెంప్ట్ చేసింది హెచ్సీఏ. డ్రగ్ ఫ్రీ స్టేట్గా తెలంగాణను చేసేందుకు డ్రగ్స్ సరఫరాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు కేపీహెచ్బీ ఏసీపీ రవికిరణ్. పెడ్లర్లు, వినియోగదారులపై ఫోకస్ చేశామని తెలిపారు. డ్రగ్స్ సేవించే వారికి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. స్కూల్లో, కాలేజీల్లో డ్రగ్స్పై అవగాహన కల్పిస్తున్నామంటున్న కేపీహెచ్బీ ఏసీపీ రవికిరణ్తో అజయ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఒక సేమ్ టైం స్టూడెంట్స్ సంబంధించి ఎక్కువగా కూడా డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ కూడా కల్పిస్తున్న అంశం. సో ప్రస్తుతం ఈ డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో ఏ విధంగా ముందుకెళ్తున్నారు, మెయిన్గా హాస్టల్స్ కావచ్చు లేకపోతే స్టూడెంట్స్ ఎక్కువగా ఉండే ఏరియా పైన ఎలాంటి ఫోకస్ పెడుతున్నారు అనేది మాట్లాడేందుకు మనతో పాటు కేపీహెచ్బీ ఏసీపీ రవికిరణ్ రెడ్డి ఉన్నారు. సార్, మెయిన్గా డ్రగ్స్ పైన, డ్రగ్స్ సంబంధించిన సప్లయర్ల పైన
కన్జ్యూమర్స్ పైన నిఘా ఎట్లుంది? మేము కూడా యాక్చువల్లీ ఇంతకుముందు కంటే ఇప్పుడైతే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో కూడా ఎటువంటి లోపాలు లేకుండా 100% ఛార్జ్షీట్ వరకు కూడా దాని బందోబస్తుగా ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. సో మా దగ్గర యూత్ కూడా ఎక్కువ ఉంటుంది, హాస్టల్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇందులో ఏమవుతుందంటే ఎక్కువ వీళ్ళే వ్యసనానికి బానిసలు అవుతున్నారు. కాబట్టి ఈ మధ్యకాలంలో వీటికి సంబంధించి మా గౌరవ కమిషనర్ గారు చెప్పడం, మా డీసీపీ గారు చెప్పడం వల్ల మేము ఈ మధ్యకాలంలో చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇది కంటిన్యూస్లీ ప్రోగ్రామ్స్ కూడా, ఇది స్టాపింగ్ కాదు. ఎవ్రీ స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, హాస్టల్స్లో కానీ ఇక్కడ పోయి మేము సపరేట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. దీని విషయంలో ఏ విధంగా అంటే డ్రగ్స్ వలన ఏం జరుగుతుంది, అంటే బాడీకి మనకి ఏమేమి నష్టాలు ఉంటాయి, దీనివల్ల మనకు ఏ విధమైన హజార్డ్ అంటే మన బాడీకి ఏ విధమైన నష్టాలు ఏర్పడుతున్న విషయాన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి దీనికి అడిక్ట్ అయితే జీవితకాలం అడిక్ట్ కావాల్సిందే. ఇది కంటిన్యూస్లీ ప్రొసీజర్ అండి. ఇది మనం ఎవ్రీ టైం చేస్తూనే ఉన్నాం. వీక్లీ కానీ లేకపోతే ఎవ్రీ 3 daysకి ఒకసారి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. కాలేజెస్లో, స్కూల్స్లలో, పబ్లిక్ ఎక్కడ 10 మంది గ్యాదర్ అయితే ఆ గ్యాదర్ అయిన ప్లేస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో ఈ టీనాబ్ ఇప్పుడైతే ఏదైతే ఈగిల్ టీమ్ అయితే ఉన్నదో వారు కూడా మాకు ఇన్వెస్టిగేషన్లో ఏ విధంగా చేయాలి అంటే ఇంతకుముందు కేసులకి ఇప్పుడు కేసులకి ఏ విధంగా మీరు పర్ఫెక్ట్ అంటే ఛార్జ్షీట్ మనం ఒక ఫైల్ చేసిన తర్వాత అది అక్విటల్ కాకూడదు కేసు. అంటే ఇన్వెస్టిగేషన్ ఏమేమి లోపాలు ఉన్న విషయాలు కూడా మాకు ఈచ్ అండ్ ఎవ్రీ టైం మాకు మానిటర్ చేస్తున్నారు. మనకు టైం టు టైం ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని కూడా వాళ్ళు చెప్పడం వల్ల ఇప్పుడు దీని కన్విక్షన్ రేట్ కూడా పెరిగింది. పెడ్లర్ ఏ విధంగా మీకు అమ్ముతాడో కన్జ్యూమర్ తీసుకున్నట్టయితే ఇద్దరి మీద కూడా కేసులు రిజిస్టర్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. దీనివల్ల మీ భవిష్యత్తు ఒక విధంగా మీకు ఫ్యూచర్లో ఉద్యోగాలు రాకుండా పోతాయి. ఒక విధంగా బయటికి వెళ్ళి ఇంకేదైనా చదువుకోవాలనుకుంటే అందులో కూడా మీకు అవకాశం ఉండకుండా పోతుంది. ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులలో 90% కన్విక్షన్ రేట్ కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త, పిల్లలు ఎవరైనా స్టూడెంట్స్ కానీ, కాలేజ్ కానీ ఎవరైనా కూడా మీరు ఖచ్చితంగా వీరికి నో టు డ్రగ్స్ అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. వాళ్ళ పేరెంట్స్ సంబంధించి పేరెంట్స్కి పిల్లలకి ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు? అవునండి, ఇప్పుడు ఈ విషయాలు చాలామంది ఫస్ట్ టైం కొంతమంది తెలియకనో లేకపోతే ఎక్కడైనా ఫ్రెండ్షిప్లను భాగంగా తీసుకున్నప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే మనం టెస్ట్ చేస్తామో వీళ్ళకి ఈ 6 months లోపల ఈ కన్జ్యూమ్ చేసినట్టయితే వాళ్ళకు పాజిటివ్ అని వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ మనం పిలవడం జరుగుతుంది. ఫస్ట్ టైం బట్టి వాళ్ళకి నోటీస్ ఇస్తున్నాం. అంతేగాని కేసులోకి తీయడం కాదు, నోటీస్ మాత్రమే ఇస్తున్నాము. వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీ పిల్లలు ఈ విధంగా లేకపోతే మీ పిల్లలు లేకపోతే ఇంకెవరైనా ఉంటే మీ బంధువులు ఈ విధంగా కన్జ్యూమ్ చేసినారు, ఇలా కన్జ్యూమర్ కింద మేము కేసు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతున్నది అని చెప్తాము. వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇస్తాం. సెకండ్ టైం రిపీట్ అయితే, థర్డ్ టైం రిపీట్ అయితే వాళ్ళని కూడా రిమైండ్ చేస్తామండి ఈ కేసులలో. మీరు అబ్జర్వ్ చేసినంత వరకు డ్రగ్స్ ఎక్కువగా, ఎందుకంటే గంజాయి అంటే ఇటు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుండి మనకు ఎక్కువగా వస్తుంది. డ్రగ్స్ సంబంధించి అంటే గోవా కావచ్చు, బెంగళూరు, ముంబై ఏ రాష్ట్రాల నుండి ఎక్కువగా కూడా స్టూడెంట్స్కి హైదరాబాద్కి సప్లై అవుతున్నాయి? అదే ఏమవుతుందండి అంటే ఈ గాంజా అనేది ఇప్పుడు మీరు చెప్పినట్టు గోవా ఆ ప్రాంతాల నుంచి వెళ్ళి కోకైన్ కానీ లేకపోతే ఎండిఎంఏ కావచ్చు ఇవి వస్తాయండి. అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇండస్ట్రియల్ తయారైన కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవి వస్తాయండి. జనరల్గా గాంజా అనేది డ్రై గాంజా ప్యాకెట్స్ ఇవి ఒరిస్సా ఆ ప్రాంతం నుంచి వెళ్ళి కొంత మహారాష్ట్ర ప్రాంతం నుంచి వెళ్ళి కొంత మనకు వస్తుంటుంది. అయితే ఇంతకుముందు వచ్చినంత బల్క్ ఇప్పుడు లేదండి. కంటిన్యూస్ రేట్ చేయడం వల్ల గవర్నమెంట్ కూడా బాగా ప్రెషరైజ్ అంటే ఒత్తిడి ఉండడం వల్ల ఇది చాలా తగ్గింది. కాకపోతే చిన్న ప్యాకెట్స్లో తీసుకొచ్చి ఇప్పుడు అమ్మడం జరుగుతుంది. దాన్ని కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం కాకుండా చూస్తామండి. మ్యాక్సిమం మనకు వచ్చేది ఈ ఒరిస్సా ప్రాంతం నుంచి వెళ్ళి మహారాష్ట్ర ప్రాంతం నుంచి వెళ్ళి మనకు పట్టుబడ్డ తర్వాత చాలామంది చెప్పేది ఏంటంటే బీదర్ ఆ చుట్టుపక్కల నుంచి తెస్తుందని చెప్తున్నాండి. మీరు చాలా వరకు కన్జ్యూమర్స్ని కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు డ్రగ్స్ కేసుల్లో వాళ్ళు ఏం చెప్తుంటారు అంటే ఎందుకు డ్రగ్స్ తీసుకోవాల్సి వచ్చింది అంటే వాళ్ళు ఎలాంటి ఆన్సర్ ఇస్తారు ఫస్ట్ మీకు పట్టుబడ్డప్పుడు? ముఖ్యంగా అంటే వాళ్ళతో మాట్లాడిన తర్వాత కూడా నా అబ్జర్వేషన్లో కూడా తెలిసింది ఏంటంటే బేసికల్ ఇది చీప్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బయట పోయి ఓ లిక్కర్ బాటలు కొనుక్కోవాలంటే వాళ్ళకి 1500-1000 రూపాయలు అవుతుంది. ఓ 4 ఫ్రెండ్స్ కూర్చోవాలంటే కనీసం మినిమం 1.5 లీటర్ అంటే 1.5 అంటే దాదాపుగా 3-4 వేల ఖర్చు అవుతాయి. ఇది సింపుల్ కదా, ఒక 100 రూపీస్ పెడితే ఒక 4 సిగరెట్లు వస్తాయి అందులో. సో మొత్తం అంతే కదా. అదొకటి నాకు తెలిసిందేమంటే పావర్టీ నేను అనుకుంటున్నానండి. పావర్టీ వల్లనే వాళ్ళు వాళ్ళ లిక్కర్ పర్చేజ్ చేసే కెపాసిటీ ఉండకపోవడం వలన ఈ డ్రగ్స్ చీపు, మళ్ళీ బయట ఎక్కడ తెలియదు, స్మెల్ రాదు. సో దీని మీకు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాయని నా ఉద్దేశం. ఇది మొత్తానికి డ్రగ్స్ విషయంలో సీరియస్గా ముందుకెళ్తున్నాము. గతంలో డ్రగ్స్ సంబంధించిన పెడ్లర్లపైనే కేసులు నమోదు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో రిపీటెడ్గా వాళ్ళు అదే కన్జంప్షన్ చేస్తే వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేస్తున్నాము. అట్ ది సేమ్ టైం అవేర్నెస్సే పరిష్కారం అనేది కూడా కొంతమేరకు పోలీసులు భావిస్తున్నారు. అవగాహనతోటే కొంతమేరకు డ్రగ్స్కి యువత దూరం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో కూడా డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయనే దానిపైన పూర్తి స్థాయిలో వాళ్ళకి వివరిస్తున్నాము అనేది పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.
హైదరాబాద్లో ఎండ తీవ్రత నుంచి ట్రాఫిక్ సిబ్బందికి ఉపశమనం కలిగించేందుకు పోలీసు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ పోలీస్ బూత్లో ఏర్పాటు చేసిన మిస్టర్ ఫ్యాన్ డెమోను జాయింట్ సిపి జోయల్ డేవిస్, డీసీపీ అవినాష్ కుమార్లు పరిశీలించారు. ట్రాఫిక్ సిబ్బంది 8 గంటల పాటు రోడ్డుపై విధులు నిర్వహిస్తున్నారని, వేసవిలో వడగాల్పుల కారణంగా ట్రాఫిక్ స్టాఫ్ హెల్త్ పాడవుతుందని చెప్పారు. సిబ్బందికి వెసులుబాటు కోసం మోటారు సహాయంతో వాటర్ పంపు చేస్తూ టెంపరేచర్ను తగ్గిస్తుందన్న మిస్టర్ ఫ్యాన్ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సిబ్బంది ఫీడ్బ్యాక్ తీసుకుని సిటీ మొత్తం వీటిని ఏర్పాటు చేస్తున్నారు జాయింట్ సిపి జోయల్ డేవిస్. చాలా ఎక్కువ ఉండడం వల్ల ట్రాఫిక్ ఆఫీసర్స్ ఎస్పెషల్లీ ఈ ట్రాఫిక్ బూతులు కూర్చుంటున్నప్పుడు వాళ్ళకి హీట్ వేవ్తో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అండ్ ఒక్కొక్క ట్రాఫిక్ ఆఫీసర్స్ 8 అవర్స్ ఇక్కడ ఉండాలి ఎండల్లో. వాళ్ళు వేరే ప్లేస్లో వెళ్ళి కూర్చోవడానికి వీల్లేదు. సో ఆ 8 అవర్స్ ఈ హీట్ వేవ్ వచ్చినప్పుడు చాలా అనారోగ్యంతో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో దీనికి ఏం వాళ్ళకి చేయవచ్చు అని డిఫరెంట్ ఆలోచనలు వచ్చినాయి. దానిలో వాళ్ళకి క్యాప్ ఒకటి ఇవ్వడం జరిగింది. అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి సమ్మర్ వస్తే వాళ్ళకి కంఫర్టబుల్గా ఒక కాటన్ క్లాత్తో మొత్తం షేడ్ ఉండే విధంగా హ్యాట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ ఆ హ్యాట్స్ ఇస్తున్నాము. ఈరోజు మన డ్రింకింగ్ వాటర్ అంటే నార్మల్ వాటర్ ఏదైతే ఉందో ప్లెయిన్ వాటర్లో ఒక చిన్న మోటార్ ఫిక్స్ చేసి మిస్ట్ ఫ్యాన్ లాగా ఈ అంబర్లాస్ని మనం చేయవచ్చని ఒక ఐడియా ఆయన ఇవ్వడం వల్ల ఈరోజు ఆ డెమో చూడడానికి వచ్చినాము. బాగుంది. ఒక 5 to 7 degrees అది తక్కువ ఉంది లోపల కూర్చుంటున్నప్పుడు. నేను కూడా కూర్చొని చూశాను. మా సిబ్బందితో అడిగితే కూడా బాగుందంటున్నారు. వేసవి కాలంలో ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు నేరగాళ్లు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు సంస్థ పేరిట తప్పుడు మెసేజ్లు, ఫోన్ కాల్స్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. మంచినీటి కోసం బుక్ చేసుకునే ప్రజలు అనుమానాస్పద కాల్స్, మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. హైదరాబాద్లోని ప్రజలు ఎండాకాలంలో నీటి అవసరాల కోసం ట్యాంకర్లను బుకింగ్ చేసుకుంటారు. వాటర్ బోర్డు అధికారుల మాదిరి ఫోన్ కాల్స్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. డబ్బులు కోల్పోకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు. మీకు నీళ్లు కావాలా, నీడ్ వాటర్ అంటూ స్కామ్ వెబ్సైట్స్ పాపప్ అవుతూ ఉన్నాయి. మీరు కనుక ఈ వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నా సరే, ఎటువంటి అమౌంట్ పే చేసుకున్నా సరే పూర్తిగా ఈ యొక్క డబ్బు అనేది స్కామర్ల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంది. అంతేకాకుండా మీకు సంబంధించిన వాటర్ బిల్స్ను కూడా డీప్ ఫేక్ బిల్స్ తయారు చేసి మీకు వాట్సాప్ ద్వారా ఈ యొక్క బిల్స్ని పంపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా గవర్నమెంట్ రంగ సంస్థలు పంపించే విధంగానే మీ యొక్క బిల్ పెండింగ్ ఉందంటూ కూడా మెసేజెస్ పంపుతూ ఉన్నారు. సో ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అథెంటిక్ వెబ్సైట్ల ద్వారానే ఈ యొక్క బిల్ పేమెంట్స్ అనేవి చేసుకోవాల్సిన అవసరం ఉంది. బిల్ డెస్క్ ద్వారా గవర్నమెంట్ సంబంధించిన వెబ్సైట్ బిల్ డెస్క్ నుంచి మాత్రమే ఈ యొక్క బిల్స్ పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. మీ వాటర్ బిల్ పెండింగ్లో ఉందని, డబ్బులు చెల్లించకపోతే నల్లా కనెక్షన్ కట్ చేస్తామని బెదిరిస్తున్నారు సైబర్ క్రిమినల్స్. అధికారులు కాల్ చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చెయ్యరని, అలాంటి అనుమానాస్పద కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు సైబర్ నిపుణులు. చేసే ఈ యొక్క పేమెంట్ ఏ వెబ్సైట్లో చేస్తున్నామో, ఎక్కడ మనం ఈ యొక్క క్యూఆర్ స్కాన్ చేస్తున్నాం, ఓటీపీలు ఎందుకు చెప్పవలసి వస్తుంది. ప్రెజర్ టాక్టిక్స్ చేసినా సరే గవర్నమెంట్ రంగ సంస్థలు ఎప్పుడు కూడా ప్రెజర్ టాక్టిక్స్ అనేవి చేయవు. జస్ట్ మీ బిల్ పెండింగ్ ఉంటే మీ బిల్ పెండింగ్ ఉందని మాత్రమే మీకు మెసేజ్ వస్తుంది తప్పితే ఈ యొక్క లింక్స్, సస్పిషియస్ లింక్స్ అనేవి పంపవు. అంతేకాకుండా మీరు మోసపోయామని తెలిసిన ఆ గోల్డెన్ అవర్లో 1 hour లోపలనే మీరు సెంట్రల్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి మీరు ఇమీడియట్గా ఆ యొక్క కంప్లైంట్ రైజ్ చేసినట్లయితే మీ యొక్క పోగొట్టుకున్న డబ్బు అనేది వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంది. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు ఎక్స్పర్ట్స్. యూపీఐ లింక్స్తో ప్రజల అకౌంట్లలోని డబ్బులను కాజేస్తున్నారు. ఓటీపీని తీసుకుంటున్న సైబర్ నేరగాళ్లు ప్రజల అకౌంట్స్ హ్యాకింగ్ చేస్తున్నారని తెలిపారు సైబర్ ఎక్స్పర్ట్స్. మోసానికి గురైతే ప్రజలు వెంటనే 1930 నెంబర్ కాల్ చేసి గోల్డెన్ అవర్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు.